నగేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సార్, జనరల్ గా కూడా సెకండ్. మన మన ప్రేక్షకులు కూడా మన ఇద్దరం కలిసామంటే బీజేపీని తిట్టుకుంటామనే భ్రమలోకి వచ్చేసారు అనమాట. అది అది వాళ్ళు ఎలా అనుకున్నా సరే, కానీ కొన్ని కొన్ని కారణాలు చూస్తుంటే మాత్రం నిజంగా బీజేపీ వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడుతున్నారేమో అనిపిస్తా ఉంటుంది సార్. ఎందుకంటే బీజేపీ శ్రీకాంత్ సార్, వాళ్ళు మీ మొదటి కామెంట్ కి నేను ఆ, అబ్జెక్షన్ చెప్తున్నాను. చెప్పండి సార్. యా, యా. మీరు మన ఇద్దరం కలిస్తే బీజేపీని తిట్టుకోవడం, విమర్శించడం కాదు సార్. ఇదే ప్లేస్ కాంగ్రెస్ ఉంటే, అధికారంలో ఉంటే కాంగ్రెస్ ని కూడా ఇలాగే విమర్శిస్తాం. ఇప్పుడు డెఫినెట్ గా యా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని విమర్శించడమే ఒక జర్నలిస్ట్ డ్యూటీ సార్. బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కూడా మనం తిట్టాలా సార్? అంటే దౌర్భాగ్యం కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, జనాల ఫిలాసఫీ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా హేతుబద్ధత లేదనమాట. ఎవరైనా అవును. సరే నా మతం, నా కులం, నా సిద్ధాంతం ఈ పిచ్చిలోనే ఉండిపోయారు. సో వాడు ఏం చేసినా సరే, ఆడు రైట్ చేసినా రాంగ్ చేసినా ఆడి కరెక్ట్ ఇంకా. ఏంటంటే అవును. ఎందుకంటే వాడు ఆడికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఈ ఈ అవును. ప్రపంచంలో బతికేస్తున్నారు సార్. ఎస్పెషల్లీ అవును సార్. బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళొక ఫిలాసఫీలో ఉంటారనమాట. వాళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళకంటూ కొన్ని ఫీడ్ వస్తుంది. దాన్నే నమ్ముతారు. బయట జరుగుతున్న నిజాన్ని వాళ్ళు నమ్మరు అనమాట. అది వాళ్ళతో ఉన్న అవును. ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. యా. అవును. సార్, ఇప్పుడు క్వశ్చన్కి ఓకే వస్తే సార్. అండి, ఆ, అమిత్ షా గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ప్రతిసారి మాట్లాడేది ఏంటంటే వారసత్వ రాజకీయాలు. సో వారసత్వ రాజకీయాలు లేకపోతే వాళ్ళ కొడుకుల వల్లే వాళ్ళు నాశనం అయిపోయారని ఈ రోజు కూడా చెప్తా ఉంటారు. రాహుల్ గాంధీ వల్లే, అంటే రాహుల్ గాంధీ వారసత్వం వల్లే గాంధీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది అంటారు. అలాగే పోయినసారి కూడా మనం చూసాము, లోకేష్ వల్లే చంద్రబాబు సన్ స్ట్రోక్ అని చెప్పి కూడా మాట్లాడారు అనమాట. లోకేష్ వల్లే చంద్రబాబు దెబ్బతిన్నాడని మాట్లాడారు. అలాగే ఉమ్. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దీన్ని ఎక్కడ మొదలెట్టారంటే మహారాష్ట్రలో మొదలెట్టారనమాట. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నాశనం అయిపోవడానికి, ఉద్ధవ్ థాకరే పదవి కోల్పోవడానికి కారణం ఆయన కొడుకు ఆదిత్య థాకరే అని చెప్పాడు. కానీ వీళ్ళెవ్వరూ చేయని కామెంట్ ఆదిత్య థాకరే ఒకటి బాగా చేశాడు సార్. సరే, మా నాన్న పదవి పోవటానికి, మాకు ముఖ్యమంత్రి పదవి పోవటానికి కారణం నేను. మరి ఇండియాకి వరల్డ్ కప్ రాకపోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా, నీ కొడుకే కదా అన్నాడు. అది నిజమే కదా సార్. వీళ్ళు వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయమంటారు, వారసత్వాన్ని ఎంకరేజ్ చేయమంటారు. మరి ఎటువంటి క్వాలిఫికేషన్ లేని అమిత్ షా కొడుకుని తీసుకెళ్లి మనకి క్రికెట్ సెలక్షన్ కమిటీలో పెట్టుకుంటే చివరికి వరల్డ్ కప్ గెలవాల్సిన వరల్డ్ కప్ ని మనం ఓడగొట్టారు. అమిత్ షా కొడుకు సాధించింది అది, అమిత్ షా సాధించింది అది. ఎలా చూడాలి సార్ దీన్ని? అమిత్ షా గారు అబ్బాయి ఒకసారి ఏదో ఒక ప్రెస్ మీట్ లోనే ఇక్కడ ఓవర్ కి 10 బాల్ 12 బాల్ ఉంటాయని చెప్పాడు సార్. ఆ, ఒక మీటింగ్ లో ఓవర్ కి ఉమ్, 10 బాల్ ఉంటాయని చెప్పాడు. ఉమ్, 10 12 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. 10 12 ఆ, పెట్టాడు. ఆ, మరి అలాంటి క్రికెట్ సెలక్షన్ కి వెళ్ళాడంటే చిన్న పిల్లని అడిగితే చెప్తాడు సార్. మా ఉమ్, ఊళ్ళో, మా పల్లెటూరులో, మా వీధిలో ఉన్న కుర్రని ఓవర్ 6 బాల్ ఉంటాయని ఆ, చిన్నపిల్లలు చెప్తారు. మరి ఆ, అలాంటిది 10 12 బాల్ ఉంటాయని చెప్పాడంటే అతను ఎంత ఉత్తముడో, ఎంత ఎక్స్పర్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఉమ్, వారసత్వ రాజకీయాలు ఉండవు ఉండవు అంటారు. ఎందుకు ఉండవు సార్? ఎందుకు లేవు సార్? ఉమ్. ఎందుకు లేవు సార్? అమిత్ షా గారి అబ్బాయి ఏమన్నా కనీసం ఒక రంజీ ఆడాడా? అని ఒక వీధి క్రికెట్ అన్న ఆడాడా? అతను ఫిట్నెస్ చూడండి. అతను ఫిట్నెస్ చూస్తే సరిపోతుంది. అతను ప్లేయర్ కాదు తెలుసుకోండి. అవును. అలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టారంటే అసమర్థుని పెట్టినట్టే సార్. ఒకటి. ఉమ్, నెంబర్ 2, గుజరాత్ పోయి చూడండి. గుజరాత్ లో అమిత్ షా గారి కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించారు? మోడీ గారి కుటుంబ సభ్యులు ఎన్ని వందల కోట్లు సంపాదించారు? ఏదో ఒకడో ఇద్దరిని చూపిస్తారు. మోడీ గారు అన్నయ్యనో తమ్ముడినో ఒకరిని చూపిస్తారు అంతే. ఉమ్. ఇతను ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. వాట్సాప్ యూనివర్సిటీ. ఇతను ఇంకా అవును. పేదరికంలో ఉన్నాడు. అంత గొప్ప ప్రధానమంత్రి మనకు ఉన్నాడు. కానీ మోడీ గారి బంధువులు ఇంకా చాలా మంది ఉన్నారు గుజరాత్. అక్కడికి పోయి చూస్తే మోడీ గారు అధికారంలో రాకముందు వాళ్ళ స్థితిగతులు ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒకసారి ఎంక్వైరీ చేస్తే వారసత్వ రాజకీయాలు అంటే ఏంటో బీజేపీ మనకి చక్కగా రుచి చూపిస్తుంది సార్. అందులో డౌట్ ఏమీ లేదు. బీజేపీలో వారసత్వం అంటే కన్న కొడుకే కాదు సరే, వాళ్ళు చాలా మందికి ఇస్తారు వాళ్ళు వారసులు. ఉమ్, అంటే వారసత్వం అనే దాన్ని వాళ్ళు కొత్త డెఫినేషన్ ఇచ్చారు. అవును. మనకి కావలసిన వాడు అయితే చాలు, అందుకే ఎన్ని వేల కోట్లన్నా ఇచ్చేయచ్చు, ఎలాంటి పదవన్నా ఇచ్చేయచ్చు. ఉం? అవినీతి పరులను పెంచి పోషించి అవినీతి పరులందరికీ ఈ ఆరెంజ్ కండువ వేసి, కమలం కండువ వేసి వాళ్ళంతా నిజాయితీ పరులని చెప్తున్నారు. అలాంటప్పుడు వారసత్వ రాజకీయాలు బెటరా సార్, ఇలాంటి అవినీతి రాజకీయాలు బెటరా? ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు తమిళనాడులో. అతను వారసత్వ రాజకీయం మీద వచ్చాడు. బాగానే పరిపాలన చేస్తున్నాడు కదా సార్. ప్రజల మన్ననలు పొందాడు కదా. ముఖ్యమంత్రి అయ్యాడు కదా. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు.
అతను కూడా పబ్లిక్ లో బాగానే ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు కదా. అవును. ఇప్పుడు ఎస్పెషల్లీ వారసత్వం అనేది స్టాలిన్ గారిని చూసి మోడీ గారు కానీ, కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే అవునండి, వాళ్ళు పవర్‌లోకి ఉన్నా సరే ప్రతిపక్షాలను ఎవరిని ఇబ్బంది పెట్టల. అలాగే ఇబ్బంది పెట్ట అంతకుముందు పార్టీ చేసిన విధానాలని ఊరికే తప్పు పట్టలేదు. అలాగే అందులో అవును, మంచివి ఉంటే కంటిన్యూ చేసుకున్నారు. సో అవును, డెఫినిట్‌గా వీళ్ళ ముగ్గురు వచ్చినాకే రాజకీయాల్లో కక్షలు ఎక్కువైపోయినాయి అన్నమాట అవును సార్. ప్రత్యర్థుల మీద. సో డెఫినిట్‌గా వీళ్ళ ముగ్గురు స్టాలిన్ మాత్రం ముఖ్య నేర్చుకోవాలి. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేసరికి సార్, హ్మ్. అప్పుడు జయలలిత బొమ్మతో స్కూల్ బ్యాగులన్నీ కొన్ని వేల మిగిలిపోయింది, అవును. డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అధికారులు వచ్చి సార్ ఇవన్నీ పాడేసి కొత్త వేద్దామా మీ ఫోటో పెట్టంటే, లేదు లేదు జయలలిత గారి ఫోటోతోనే పనిచేయండి, అది వేస్ట్ చేయొద్దు ప్రభుత్వ సొమ్ము అని చెప్పాడు. హ్మ్. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు సార్, బీజేపీ వాళ్ళు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ అయిన వాళ్ళకి, వాళ్ళకి కావలసిన వాళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు పంచుతున్నారు. అవినీతి పరులని తెలిస్తే చాలు, వాళ్ళు ఇలా పార్టీలో చేరితే చాలు, జాయిన్ చేసుకుంటున్నారు. ఇంకేముంది సార్, నీతి నిజాయితీ ఎక్కడ ఉంది? వారసత్వ రాజకీయం ఒక్కటి పాటించకపోతే, అంటే మోడీ గారికి పిల్లలు లేరు కాబట్టి, భార్యని వదిలేశాడు కాబట్టి ఆయనకి పిల్లలు లేరు, ఆయనకు ఒక్కడికే లేకపోతే సరిపోద్దా సార్? మిగిలిన వాళ్ళందరికీ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి కదా. అవును. మిగిలిన మంత్రులందరికీ కూడా ఆ! వాళ్ళ ఆయన పిల్లలంతా హ్యాపీగా బతుకుతున్నారు సార్. ఆయన వారసుడిగా ఓ పక్కన యోగి ఆదిత్యానంద్‌ని, ఇంకో పక్కన అదానిని ఎంకరేజ్ చేస్తున్నాడుగా. ఎంకరేజ్ చేస్తున్నాడు కదా సార్. ఇప్పుడు అవును. కాబట్టి ఇద్దరు దత్తత పిల్లలు ఉన్నారు ఆయనకి, యోగి అదే. ఆదిత్యనాథ్, అదాని. హ్మ్. కాబట్టి వారసత్వ రాజకీయం అంటే కన్న పిల్లలకే కాదు సార్, వాళ్ళ అయిన వాళ్ళకి కోట్లు దోచిపెట్టేస్తే వారసత్వ రాజకీయం చేయకపోతే చాలా సార్. అంతే కదా! ఆ! ఇప్పుడు నా తర్వాత నా కొడుక్కి ఏమీ చేయకుండా నేను నా సంబంధించిన ప్రొఫెషన్ లో, కానీ కోట్ల రూపాయల ఆస్తులు వేరే వాడికి అడ్డుగోలుగా అప్పచెప్పేస్తే నేను మంచివాడిని అయిపోతాను సార్. హుహు. ఇక కాంగ్రెస్ పార్టీ వరకు వద్దాం సార్. వారసత్వ రాజకీయం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 2004లోనే అవ్వచ్చు కదా సార్, అవును. ఎందుకు అవ్వలేదు? వారసత్వ రాజకీయంలో ఆయన హ్యాపీగా అవ్వచ్చు కదా సార్. నేను అవుతానంటే ఎవడ అడ్డుకుంటాడు, ఎవడ ఆపుతాడు కాంగ్రెస్ పార్టీలో? ఇంకా మిగతా వాళ్ళు సోనియా కూడా గాంధీ హ్యాపీగా ఉండేవాళ్ళు. ప్రధానమంత్రి అవ్వాలంటే ఎవడ ఆపుతాడు సార్? అవును. కానీ అప్పుడు వాళ్ళు దేశానికి ఒక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నది, ఒక ఎక్స్పర్ట్ కావాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టారు. అందుకే 2008, 2009లో ప్రపంచవ్యాప్తంగా రష్యాతో సహా ఆర్థిక మాంద్యం వస్తే భారతదేశానికి ఆర్థిక మాంద్యం రాలేదు సార్. ఈ విషయం ఎవరికి తెలియదు. తెలిసినా మర్చిపోతున్నారు సార్. నిజంగా 2008లో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామంటే మిగతా ప్రపంచం అంతా కూడా కుదేలైపోయినా సరే, మనమంతా అవును, స్ట్రాంగ్‌గా ఉండటానికి అప్పుడు కూడా జనాలు చాలా తెలివిగా అది మన్మోహన్ సింగ్ గారికి అట్రిబ్యూట్ చేయకుండా, మన పొదుపు సిస్టము ఇండియన్స్ పొదుపు చేసుకుంటారు. అందుకే మనం బయటపడలేదు అన్నారు గానీ, నిజంగా ఆయన తీసుకున్న రిఫార్మ్స్ మాత్రం చాలా మంచివన్నమాట అప్పుడు. అవునండి. మరి ఇప్పుడు హ్మ్. పివి నరసింహారావు గారు ఏ పార్టీలో ప్రధానమంత్రి అయ్యాడండి? అవును. కాంగ్రెస్ పార్టీలో కదా. హ్మ్. సో ఇప్పుడు వారసత్వ రాజకీయాలు చేయాలంటే రాహుల్ గాంధీ తర్వాత ఇమీడియట్ సోనియా గాంధీ అవ్వచ్చు, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అవ్వచ్చు. 10 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నా సరే వాళ్ళు తీసుకోకుండా ప్రధానమంత్రిని వేరే వాళ్ళు చేశారు కదా సార్. అవును. రాహుల్ హ్మ్. గాంధీ గారు ఇంత కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది సార్ పాపం ఆయనకి? హుహు. ఆ? రాహుల్ గాంధీ గారు సింపుల్ గా ఆయన ప్రధానమంత్రి సీట్ ఎక్కేచ్చు అప్పుడే, కానీ అప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు మళ్ళీ కష్టపడుతున్నాడు ఆ ప్రధానమంత్రి పోస్ట్ కోసం. ఈ లోపల అంటే దేశాన్ని ఏం చేశారంటే వీళ్ళు అడ్డుగోలుగా ఉన్మాదంలో తీసుకెళ్లిపోయారు, మతోన్మాదంలో. ప్రజలందరినీ ఒక మాప్ లో, ఒక మూఢత్వంలో పెట్టేశారు. కాబట్టి వారసత్వ రాజకీయాలు అనేది బీజేపీలో లేవని ఎవరు చెప్పారు సార్? బీజేపీలో అన్ని సార్ వాళ్ళు రెండు మాటలని, వేరు వేరు మాటలని గొప్పగా చెప్పగలరు సార్. హ్మ్. వాళ్ళు ఏమంటారంటే ఈ దేశంలో ముస్లిం ఉండడానికి లేదంటారు సార్, కానీ ముస్లిం దగ్గర వెళ్ళి ఓటు అడుక్కుంటారు, మీరు మాకు ఓటేయండి అని. అవును. వాళ్ళ ముస్లిం పార్టీలోనే హ్మ్. వాళ్ళ పార్టీలోనే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి శాఖ ఉంది. హుహు. మరి అది తీసేయాలి కదా సార్. నిజమైన హిందుత్వవాదులు బీజేపీ వాళ్ళు అయితే అసలు అందులో ఉన్నటువంటి బీజేపీ అదే ముస్లిం శాఖను తీసేయాలి కదా. హ్మ్. తీరు అంటే రెండు వేరు వేరు కాంట్రాస్ట్ ఉన్నటువంటి అభిప్రాయాలని రెండు కరెక్ట్ అని ఏకకాలంలో చెప్పగలిగినటువంటి సమర్థులు బీజేపీ వాళ్ళు సార్. యాహ్! అబద్ధాన్ని కూడా కాబట్టి మనకి ఒక సినిమాలో డైలాగ్ ఉంటది కదా! అబద్ధాన్ని కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే మాకు తెలిసింది సార్ అని. అవునండి, అవును. సో హ్మ్. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఇదేదో దేశద్రోహ పార్టీలా ముద్ర వేయడానికి చూస్తారు సార్. వీళ్ళు స్వతంత్రోద్యమంలో లేరు బీజేపీ వాళ్ళు. 2002 వరకు అసలు జాతీయ జెండానే వీళ్ళు అవును. యాక్సెప్ట్ చేయలేదు. స్వతంత్ర అదేదో ఉద్యమంలో స్వతంత్రం రాకూడదని కూడా పోరాడారు ఈళ్ళే. పోరాడారు. హ్మ్. 2027లో పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ స్వతంత్రానికి సంబంధం లేని పార్టీ అది. అవును. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దేశ స్వతంత్రం కోసం, దేశ ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటారు. స్వతంత్రం తీసుకొచ్చి పార్టీ కోసం మాట్లాడుతూ ఉంటారు.
సార్ అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కూడా యాంటీ కాంగ్రెసే. ఒకప్పుడు. ఇప్పుడు ఆ, మనం అందరం చెప్పుకోవాల్సింది, మనం అందరం ఒకప్పుడు యాంటీ కాంగ్రెస్. సార్ 2014 వరకు నేను యాంటీ కాంగ్రెసే. ఉమ్, కానీ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది అబ్బో కాంగ్రెస్ కొంచెం పర్వాలేదు. అవును. అంటే కనీసం వాళ్ళు సంపదను దుర్మార్గులు పంచేయకుండా ఏదో అలా ఉమ్, కాపాడుకుంటూ వచ్చారు సార్. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి కొన్ని 29 లక్షల కోట్ల సంపద కలిగినటువంటి ఎల్ఐసి నమ్మేస్తున్నారు. ఉమ్, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మంది, దాన్ని నమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి తలమానికమైన విశాఖ ఉక్కుని అమ్మేద్దామని చూస్తున్నారు. సో ఇట్లా ఏంటంటే ఏది పడితే అది అమ్మేసేసి దేశం దేశం కోసం ధర్మం కోసం అంటారు ఏంటి సార్, పిచ్చి కాకపోతే. ఇంకా ఉమ్, కొంతమంది పిచ్చోళ్ళు ఏం వాదిస్తున్నారంటే సార్, విశాఖ ఉక్కు కోసం సార్ ప్రభుత్వంలో ఉంటే ఎవడు ఉద్యోగాలు సరిగా చేయట్లేదు సార్, ప్రైవేట్ లోకి వెళ్ళిపోతే బెస్ట్ సార్ అంటున్నారు. వాడిని ఉమ్, ఏమనాలి సార్, మానసిక రోగి అనాలా? ఉమ్, ఆ? ఇప్పుడు ఒక ప్రభుత్వం దాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతుంది అంటే ప్రభుత్వ వైఫల్యం కదా. అవును. కానీ అసలు దీంట్లో ఉన్న కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వంలో ఉంటే ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు, ప్రైవేట్ లోకి వెళ్తే చేస్తారంట. మరి ఇంకెలాంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఎందుకు, ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ ఎందుకు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు, అసలు గవర్నమెంట్ ఎందుకు? ఉమ్, అలా వదిలేస్తే ఎవరు కూడా పాలించుకుంటారు కదా. కాబట్టి వీళ్ళకి ఉందలేదు తెలియట్లేదు సార్. అదే మొన్న ఏదో కార్టూన్ చూశాను సార్. ఉమ్, అది ఈ బుర్ర తీసేసి పైకి లేస్తుంది. ఆ ఉమ్, ఇంకొక మిషన్ వచ్చి అందులో ఉన్న మిషన్, అందులో ఉన్నటువంటి మెదడు తీసుకెళ్లి పక్కన పడేస్తుంది. తర్వాత ఇంకో మిషన్ వచ్చి అందులో పేడేస్తుంది. ఉమ్, మళ్ళీ కప్పు వచ్చి పైన పెడుతుంది. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్ అని అంతే. వచ్చింది అనమాట. ఉమ్, అంటే వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు ఇంకేమీ పట్టించుకోవట్లేదు సార్. ప్రజల అవసరం లేదు, అవును. డెవలప్మెంట్ అవసరం లేదు, మతం ఒకటి ఉంటే చాలు. ఇది ఆ, కొత్త కాదు సార్. సరే. ఇది బేసిక్ గా ముస్లిం కంట్రీస్ లో కొన్నిట్లో చాలా సంవత్సరాల క్రితం జరిగింది అనమాట. ఒక 20-30 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో అన్నిట్లా జరిగింది. మన ఇండియాలో ఎప్పుడు జరగదనుకున్నాం, అన్ఫార్చునేట్ గా మన ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు. సో మనం నిజంగా చెప్పుకోవాలనుకుంటే మనం ఈ రేపొద్దున పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ తో, ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ పడడానికి రెడీ అవుతున్నాం అనమాట ఇందులో, మత ఛాందస్వాదంలో. సార్ బంగ్లాదేశ్ లో జరిగిందంటే పెద్ద పోయేది ఏముంటుంది సార్, వాళ్ళు మత ఉమ్, ప్రాతిపదికన ఏర్పడిన దేశం సార్. ఉమ్, పాకిస్తాన్ లో జరిగిందంటే అది ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం సార్. ఆఫ్ఘనిస్తాన్ అంటే మతం మత్తులో చచ్చిపోతున్న దేశం సార్. ఇలాంటి హీనమైన దేశాల పరిస్థితికి మనం వెళ్ళకూడదు సార్. ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమైన పెద్ద దేశాలు చైనా, రష్యా, అమెరికా, ఇండియా, ఇలాంటి దేశాల్లో కానీ మతోన్మాదం కానీ వచ్చిందంటే, మతవాదం కానీ వచ్చిందంటే ఆ దేశంలో ఉన్న అందరి ప్రజలకి నష్టం సార్. ఇప్పుడు భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు చూడండి సార్. ఉమ్, వీళ్ళంతా హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి అంటే మిగిలిన మతాల వాళ్ళు, క్రైస్తవులు, ముస్లింస్, బుద్ధిస్టులు, జైన్స్, సిఖ్స్, ఇంకా చాలా మతాలు ఉన్నాయి సార్. ఈ మతాల వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు ఉమ్, ఎక్కడ పోవాలి సార్? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇంటర్నల్ గా, మాకు ఇదంతా హిందూ దేశంగా ఉండాలి అంటే హిందువులు కాని వాళ్ళందరూ వేరే దేశంగా ఉండమని అర్థం కదా సార్. కానీ ఈ ఈ వాదన అంటే చాలా మందిలో కూడా పెరిగిపోతుందండి ఈ మధ్య. నేను చూస్తున్నా కదా, నిజంగా నాకు అదే చాలా కన్సర్న్ అనమాట. మామూలుగా అంటే ఆ, రెగ్యులర్ గా మామూలుగా ఉండే మన వైపు ఉండే మామూలు మనుషులు కూడా ఈ మధ్య కొంచెం అతివాదంగా ఆలోచిస్తున్నారు అనమాట. ఏమనంటే ముస్లింస్కి ఒక దేశం ఉంది, క్రిస్టియన్స్కి ఒక దేశం ఉంది, హిందువులకు ఒక దేశం ఉంటే తప్పేంటి అంటాం మొదలెట్టారనమాట. అవునండి, ఉంటే తప్పేంటి అన్నప్పుడు ఈ భారతదేశం ఏమవుద్ది చెప్పండి, ఒకసారి మొక్కలు అవుతుంది. అదే. ఉమ్, కనీసం వాడికి బుర్ర ఉందా సార్ అలాగా మాట్లాడేవాడికి? ఇంతకు ముందు మతం కోసం మాట్లాడినందుకే దేశం మూడు ముక్కలు అయింది సార్. ఉమ్, మత ప్రాతిపదికన మూడు ముక్కలు అయింది కదా. అవును. ఇప్పుడు అదే డేంజర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా సార్. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మళ్ళీ మత ప్రాతిపదికన దేశం కావాలనుకుంటే 12% ఉన్నటువంటి ముస్లిమ్స్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం కంట్రీ మంది. ఉమ్, అంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ లో భారతదేశంలో రెండవది. సో ఇప్పుడు ముస్లిమ్స్ 12% ఉన్నారు ఈ దేశంలో, క్రిస్టియన్స్ కూడా 10% ఉన్నారు. అంటే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, సెక్యులరిస్టులు ఉన్నారు, ఎథిస్టులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. మరి వీళ్ళందరూ వేరు వేరు దేశాలు కావాలంటే ఈ దేశం ఎన్ని ముక్కలు అవుతుంది సార్? అంటే వీళ్ళని ఎలా ఎలా చూడాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాస్తికుని సార్. మా తాతలు, మా అంత పూర్వీకులు అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగాం. నువ్వు హిందువు కాదు ఈ దేశం వదిలిపో అంటే నాకు ఇంకో దేశం కావాలని నేను అడగాల? చెప్పండి సార్. ఉమ్, నాకు వేరే దేశం కాదు, నాది ఈ దేశం, ఇక్కడే ఈ మట్టిలోనే పుట్టాం మేము. కానీ మీరు అనుకున్న మతం మేము కాదు, మేము ఎక్కడ పోవాలి? ఇంకో దేశం అడగాలి మీరు? మాకు ఇంకో దేశం ఇస్తారా? ఇంత ముందు ముక్కలు చేశారు, 3 ముక్కలు చేశారు. బుద్ధి ఉండాలి మనకి. అందులోనూ భారతదేశం లాంటి ఉన్నతమైన దేశంలో
ఒక మతం ఉండాలని కోరుకోవడం కుదరదు సార్. ఇది హిందూ పునాదుల మీద ఏర్పడిన దేశం కాదు సార్. హిందూ ప్రాతిపదికన ఏర్పడిన దేశం కాదు ఇది. ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు, హిందూ మతాచారాన్ని ఎక్కువ పాటిస్తున్నారు. కొన్ని దేశాల్లో క్రైస్తవ మతాచారాన్ని ఎక్కువ పాటిస్తారు, కానీ అన్ని క్రైస్తవ దేశాలు కాదు అవును. సార్. అరబ్ కంట్రీస్ లోనే హిందూ దేవాలయాలు కట్టి వాళ్ళే మోడరేట్ అవుతున్నారు సార్. ఉన్న మతాల్లో ఎక్కువ మూఢత్వం ఉండేది ముస్లిం మతం. ఉమ్, ఆ మతంలో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లోనే హిందూ దేవాలయాలు కట్టి సెక్యులరిస్టులుగా మారుతూ ఉన్నారు వాళ్ళు. మారి వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, ఇప్పుడు మన అరబ్ దేశానికి కింగ్ ఉన్నాడు సార్, కింగ్ కూతురు మోడర్న్ డ్రెస్ వేసి తిరుగుద్ది. ఉమ్, అంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ మతంలోకి అంటే వాళ్ళ మూర్ఖత్వంలోకి మనం పోతున్నాం, వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతున్నారు. అవును. కాబట్టి ఇది ఆలోచించాలి సార్. ఇదంతా కూడా ఒక వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రచారం సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మతాన్ని మనం పొగుడుకుంటే బాగుంటది అనుకున్నట్లుగా ఆ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే, ఫేస్బుక్ లో వచ్చే వాటిని ఫార్వర్డ్ చేయడం తప్ప వాళ్ళ వేరే డ్యూటీ ఏం చేయట్లేదు సార్ చాలా మంది. యా. ఇప్పుడు ఈ బీజేపీలో ఒక ఇద్దరు మహిళా మనుల కోసం మాట్లాడుకున్నాం సార్, గొప్ప ఉత్తములు. ఉమ్, ఒక ఆవిడేమో ఇక్కడ హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేస్తుంది సార్. ఉమ్, ఆవిడ పేరు మాధవి లత. అవును. ఆవిడది విరంచి హాస్పిటల్. ఉమ్, విరించి హాస్పిటల్లో కరోనా టైంలో స్టెరాయిడ్స్ ఇచ్చి కొన్ని ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలియదు సార్. కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు అడ్డుగోలుగా నిలబెట్టి. కరోనాకు మందు లేదు. ఓకే. హాస్పిటల్స్ ముందు ఎంతమంది ఏడ్చారంటే మా మీడియా చూస్తే తెలిసిపోతుంది సార్. టీవీలో విరంచి హాస్పిటల్ మొత్తం కరోనా టైంలో మీడియాలో ఉంది సార్. ఈ హాస్పిటల్ దోచుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అడ్డుగోలుగా. 2 సార్లు దాన్ని సీజ్ చేశారు సార్. ఉమ్, వాళ్ళు మెడికల్ మాఫియాలో ఒక భాగస్తులే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చేది సంప్రదాయం సుప్పినట్టుగా ఆవిడ మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన గొప్ప మహిళగా చెప్తుంది సార్ ఆవిడ. అసలు ఆవిడ కొన్ని ఆవిడ మా జర్నలిస్ట్ ఒక ఆయన మొన్న క్వశ్చన్ అడిగితే, ఆ, క్యాస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎప్పుడు వచ్చింది, ఇది మన బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత క్యాస్ట్ అనే పదం వచ్చిందంట. అదే వీళ్ళకి మన కనీసం కల్చర్ పట్ల వీళ్ళకి ఉన్న అవగాహన అది. స్పృహ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది సార్. ఉమ్, ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది, క్యాస్ట్ అనే పదం ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది. కానీ దానికి అది దేనికి ఆల్టర్నేటివ్, కులం అనే పదానికి ఆల్టర్నేటివ్. ఉమ్, కులం అనేది మనకి రామాయణ మహాభారత కాలంలోనే ఉంది. అవును. మరి క్యాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, కులం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి చెప్తుంటే మనం వినాలా సార్? ఉమ్, ఆవిడ నిజానికి డాక్టర్ కాదు, పొలిటికల్ సైన్స్ చదివింది ఆవిడ. ఓకే. ఆ, ఆవిడందరూ డాక్టర్ అనుకుంటున్నారు ఇక్కడ. ఉమ్, ఇప్పుడు ఆవిడ చేసే వెహికల్ వేషాలు ఎంత ఉన్నాయంటే దారుణంగా. యా, అసలు నేను ఎన్నో. చిన్నప్పటి నుంచి ఓనీలే కట్టు తిరిగానండి. అసలు నేను ఎప్పుడు మోడర్న్ డ్రెస్ వేయలేదు. మోడర్న్ డ్రెస్ ఉన్న ఫోటోలు అన్ని వచ్చాయి బయట. ఉమ్. అసలు ఆమెని మామూలుగా ఆమె కొన్ని ఎలక్షన్ ప్రచారంలో చేస్తున్న యాషాలు అవి చూస్తుంటే మాత్రం నిజంగా జగుత్సాకరంగా ఉన్నాయి సార్ అసలు. ఎంత నిజంగా. ఓవర్ యాక్షన్ అంటే అండి. అదే. అలాంటి ఆవిడ అంటే ఇప్పుడు కరోనా టైంలో కొన్ని వందల మంది ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఆవిడకి బీజేపీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఉమ్, మరి ఆవిడ వీళ్ళందరూ పొగుడుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినట్టు గొప్ప మహిళ. ఇంకొక ఆవిడ కంగనా రనౌత్. అబ్బా. ఆ, కంగనా రనౌత్ గారు ఉమ్, అసలు ఈ దేశానికి 2014 వరకు స్వతంత్రం రాలేదని చెప్పిందండి. ఉమ్, మరి బీజేపీ వాళ్ళకి ఏమన్నా సిగ్గు బుద్ధి ఉందా సార్? అదే. వాజ్పేయి గారు ఎప్పుడు పరిపాలించారు సార్? ఉమ్. వాజ్పేయి గారు ఎప్పుడు పరిపాలించారు సార్? ఆయన కేంద్ర బ్రిటిషర్స్ హోంమంత్రిగా ఉప ప్రధానిగా ఎల్కే అద్వానీ గారు ఎప్పుడు పరిపాలించారు సార్? వాళ్ళంతా స్వతంత్రం రాకముందు సార్. అంటే వాళ్ళని కూడా అవమానించినట్టు కదా. వీళ్ళందరూ ఈ కొత్త తరానికి బీజేపీ అంటే అద్వానీ అద్వానీ వాజ్పేయి కాదండి. వీళ్ళందరికీ బీజేపీ అంటే మోడీ ఒక్కడే. మోడీ వచ్చిన వాళ్ళకి బీజేపీ గురించి తెలిసింది. ఇప్పుడు తర్వాత మనందరం కూడా ఉమ్, ఆవిడ ఒక మీటింగ్ లో, ఒక ప్రెస్ మీట్ లో అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని, ఇక్కడికి బట్టలు వేసుకుని సంస్కృతిని ఈ దేశ భాషగా మార్చడంలో తప్పు ఏంటని స్టేట్మెంట్స్. ఉమ్, ఆవిడకి పద్మశ్రీ ఇచ్చారు. ఉమ్, అంటే వీళ్ళ బుర్రలు ఎక్కడ ఉన్నాయి సార్? పేడ నిండిపోయి ఉంది. ఉమ్, గోమూత్రం మీద నాకు ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది సార్. ఎవరో ఒక ఉమ్, ప్రధాని గారు గోమూత్రం తాగేవాడట, ఉమ్, పాత ప్రధాని ఆయన. ఓకే. ఆ? ఏంటి, ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవాడంట. ఉమ్, సో కానీ ఇప్పుడు గోమూత్రం అంటే
మనందరికి అసహ్యం వేసేలాగా వాళ్ళ గోమూత్రాన్ని ప్రచారం చేస్తారు. ఆ రామ్దేవ్ బాబా గోమూత్రాన్ని ఎంత గోమూత్రాన్ని చూడండి, పాలు కన్నా ఎక్కువ రేట్ అది. అవును. ఆ? ఉహుం. అంటే వీళ్ళు మన దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు సార్? యా. సనాతనం అంటే సార్ పూర్వ ధర్మాన్ని పాటించడం, గౌరవించడం వేరు, పాటించడం వేరు సార్. గతాన్ని గతాన్ని గౌరవించడం వేరు, పాటించడం వేరు. ఈ రెండిటికి వాళ్ళకి తేడా తెలియట్లేదు. సనాతనం అంటే పాత సంప్రదాయం అని అర్థం సార్. మనకి కొన్ని సంప్రదాయాలు ఉండే, మన తాతల్ని ఆ ముత్తాతల్ని మనం గౌరవించుకుందాం. మా తాత గోచి పెట్టి తిరిగేవాడని చెప్పి నేను ఇప్పుడు గోచి పెట్టి తిరిగితే కుదురుద్దా సార్? మా నాన్న నెక్కరేసి తిరిగేవాడు, నేను నెక్కరేసి తిరగాల సార్? ఆచారాలు సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. పూర్వ సంప్రదాయాలను, పాత సంప్రదాయాలను, సనాతన సంప్రదాయాలను గౌరవిద్దాం. అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకుందాం. ఇప్పుడు ఈ తరానికి ఏం కావాలో వాటిని మనం ఆచరిద్దాం. వాటి అన్నిటిని మార్పులు చేసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ వెనక్కి పోదాం అంటారేంటి సార్? ఇట్లా దరిద్రం కాకపోతే వెనక్కి పోదాం అంటాడు. మొన్న మధ్య అది వీడియో ఒకటి చూశాను సార్. ఆయన ఎవరు ఇస్కాన్ సంబంధించి ఒక ఆశ్రమం కట్టాడు, ఎక్కడ శ్రీకాకుళంలో ఎక్కడు. ఉహుం. ఫోన్ వాడకూడదంట, సంప్రదాయంగా వండుకున్న తిండే తినాలంట, ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఈ నేచర్ సరిపోద్ది కదండి అని గొప్ప గొప్పగా చెప్తున్నాడు. ఓకే, ప్రకృతి ఒడిలో బతకడం వేరు, ఉన్న సౌకర్యాలను, ఉన్నటువంటి పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పక్కకు పెట్టేసి మనం వెనక్కి పోదాం అంటే తప్పు కదా సార్? యా. ఉహుం. బతకాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడే అలా బతకాలనుకుంటే బతుకు. ఇప్పుడు నేను నగర సైన్ సార్. నేను ఉహుం. నేను నగర సైన్ చేస్తాను. నాకు నేను సెల్ఫ్ అలా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను పెద్ద సౌకర్యాలు తీసుకోను. నేను ఏసీ వేసుకోను, ఉహుం. మామూలుగానే పడుకుంటాను. తర్వాత చాలా సింపుల్ గా నా ఒక బైక్ మీద తిరుగుతాను. నాకు కావాలంటే కారు తెచ్చుకోవచ్చు, పెద్దగా అన్ని సౌకర్యాలు నేను అనుభవించవచ్చు. కానీ నేను సింపుల్ లైఫ్ స్టైల్లో బతుకుతాను. అది నాకు ఈ వ్యక్తిగతంగా ఇష్టం. అట్లాగే నువ్వు పాత సంప్రదాయాలను గౌరవించు, అవసరమైతే తీసుకో, ఓకే, అడవిలోకి వెళ్ళి బతుకు, తప్పు లేదు. కానీ కొత్తగా వస్తున్న వాటిని తప్పు పడితే ఎట్లా? మళ్ళీ అది ఒక యూట్యూబ్ లో ఇంటర్వ్యూ, అది మరి అది సాంకేతిక పరిజ్ఞానమే కదా. ఉహుం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వచ్చే తరాలకు అందకుండా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు గతంలో కన్నా గతం పరిస్థితులు బాగున్నాయని చెప్తారు సార్, కానీ అది 100% తప్పు. గతం కన్నా ఇప్పుడే బాగుంటున్నాం మనం. పూర్వకాలం కింద పడుకునేవాళ్ళు, మంచాలు అందరికి ఉండేవి కాదు, చాపలమే పడుకునే, ఏ పురుగు ఏ పుట్ర వస్తుందో తెలియదు. అలాగే ఆ పూర్వం ఉన్న సౌకర్యాలు వేరు. పెద్దవాళ్ళు ఇంత ఎండకు తట్టుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మా మదర్ ఉన్నారు సార్, మా మదర్ వయసు నియర్ 70. ఆవిడ మామూలుగా ఈ వేడిలో పడుకోవాలంటే చాలా కష్టం. ఆవిడకి ఏసీ పెట్టించాం. అదే పూర్వకాలం అయితే అదే ఎండలో ఉండాలి కదా సార్, అదే అవును. ఇబ్బందులు పడాలి కదా. ఇప్పుడు సౌకర్యాలు వస్తున్నాయి, మనకు కావలసిన వాటిని మనం వాడుకుంటూ, సంప్రదాయాలను గౌరవిస్తూ, యా. మనం కాకపోతే అవసరమైన వాటిని తీసుకుందాం, అతిగా పోకుండా. అదే, కాకపోతే బీజేపీ వాళ్ళు చేసేది ఏంటంటే అండి, మనందరినీ కూడా ఒక రాతి యుగంలో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఈ రోజు మనం మత సార్ వాళ్ళు ఛాందసవాదం అని మాత్రం దేన్ని. సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు సార్. అదే. ఆ, ఇప్పుడు ఆహా, మోడీ గారు కట్టుకునే బట్ట, వేసుకునే వాచ్, తిరిగే రాసి ఆహా, అంటే పెన్ను, అంటే నేను ఆఖరికి కల్చర్ లో ఆయన చూస్తున్నాను తినే సార్ ఇప్పుడు. తిండి కూడా ఆయన భారతదేశం వద్దు సార్. ఆ, మోడీ గారు తినే తిండి కూడా ఇండియాది ఆయనకు వద్దు. ఇండియా అంటే ఆహా, ఆయన గౌరవం లేదు. ఆయనకు ఉమ్, కావాల్సిన థాయిలాండ్ నుంచి తెప్పించుకుంటాడు ఫుడ్. ఉమ్, కిలో 80,000 రూపాయలు సార్ ఆయన ఉమ్, తెప్పించుకునే ఇవి పుట్టగొడుగు. ఓకే. ఆ, కిలో 80,000 రూపాయలు. ఆయన మన దేశం ఫుడ్ తింటాడు, మన దేశం ఉమ్, బట్టలు కట్టడు, మన దేశం కారు వాడు, మన దేశం వాచ్ వాడు, మన దేశం పెన్ను వాడు. అట్లీస్ట్ ఆయన వాడే టెక్నాలజీ అంతా చైనాది. ఉమ్, మరి ఆయన దేశం కోసం ఎందుకు చెప్తాడు సార్? మరి ఆయన మాటలన్నీ మన వాళ్ళు వింటారు. అదే. ఉమ్, వీళ్ళు ఏమన్నారు సార్? చెప్పేటందుకే కదా నీతులు ఉన్నాయి. సో మన అందువల్ల ఏంటంటే సార్, వీళ్ళంతా ఆ ఉమ్, వారసత్వ రాజకీయాలకు వారసులు సార్ వీళ్ళు. అవును. యా. వీళ్ళ యా. వారసత్వ రాజకీయం ఏంటంటే ఆర్థిక సామ్రాజ్యం. ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సంపత్తిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పుకొని భవిష్యత్తులో వాళ్ళు హ్యాపీగా బతకడానికి అంత లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వీళ్ళ వారసత్వం అంటే రక్తం పట్టుకుని పుట్టినటువంటి పిల్లలకి ఇవ్వడం కాదు సార్, వాళ్ళని అదే. బాగా చూసుకుని సకల సౌకర్యాలు ఇచ్చే వాళ్ళందరినీ తమ చుట్టూ పెట్టుకోవడం. గుజరాత్ పోయి చూస్తే బీజేపీలో ఉన్నటువంటి అనుబంధ కుటుంబాలకు సంబంధించినటువంటి వారసులందరూ ఎంత మంది డబ్బున్న వాళ్ళు అయ్యారో రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఉమ్, అవి చూస్తే తెలుస్తుంది.
కాబట్టి ఈ వీళ్ళంతా ప్రజల్లో అమాయకత్వాన్ని, మూఢత్వాన్ని ముంచుతున్నారు సార్. సార్ యా ఇప్పుడు ఈ దేశానికి మోడీ రక్షకుడుగా ఉన్నాడు అంటున్నారు సార్. మరి 400 కేజీల హార్డీఎక్స్ ఎలా వచ్చింది సార్? పుల్వామా దాడిలో జరిగినటువంటిది. మరి దేశ యా రక్షకుడు కాపాడాలి కదా! అదే నేను ఏం చెప్తున్నాను సార్. చేశాడు? బేసిక్ ఏంటంటే మోడీ తప్పుల్ని ఎంచే మీడియా లేదు, మోడీ తప్పుల్ని ప్రశ్నించే మీడియా లేదు, మోడీని క్వశ్చన్ చేసే మీడియా లేకపోవడం వల్ల ఇదన్నీ సాగుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే అన్ని మీడియా సంస్థలను కూడా వాళ్ళు కొనేశారు కాబట్టి, అంతా గోధి మీడియాగా తయారవుతుంది కాబట్టి, సో ఆ నీడలో మోడీ బతికేస్తున్నాడు. ఈ రోజు మనం మోడీ ఇంటర్వ్యూలు కూడా చూసామనుకోండి, అన్ని కూడా స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అనమాట. క్వశ్చన్లు ఆన్సర్లు కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి మోడీకి ఇస్తారు. సో అలాంటి అవునండి. ఇంటర్వ్యూ చేసుకుంటా ఉన్నాడు. సో డెఫినెట్గా ఏంటంటే మీరు అన్నది కరెక్ట్ సార్. వీళ్ళంతా కూడా ఏంటంటే వారసత్వ రాజకీయాల మీద బతుకుతున్న వారసులు అనమాట వీళ్ళు. సో డెఫినెట్ గా ప్రజలు ఏంటంటే వీళ్ళు చేస్తున్నవి ఒకరోజు గుర్తించకపోవచ్చు, నెమ్మదిగా గుర్తిస్తా ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు. ఎందుకంటే డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థాంక్స్.